మనసు విరగొట్టి వెళ్లిపోయిన అమ్మాయి మళ్ళీ నా జీవితంలోకి వచ్చి ఇలా కనిపించేసరికి నాకెక్కడో ప్రతీకారం పుంజుకుంది. అది ఒప్పుకోముందు ఒప్పుకుంటున్నాను కదా, రివెంజ్ తీసుకోవాలనిపించింది. ఒప్పుకుంటున్నా కదా, చెవులు తప్పాయా? అయితే ఏంటి ఇప్పుడు ఒప్పుకున్నది మాత్రం నీకు రాగా మీద ప్రేమ నట్ట? ప్రేమ బొక్క. మరి ప్రేమ లేకుండా రివెంజ్ ఎక్కడి నుంచి వచ్చింది? దానికి దీనికి ఏంటి సంబంధం? రివెంజ్ అంటే ఏంటి? రివెంజ్ అంటే మన మనసు విరగొట్టి వెళ్లిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మీద ఒక పిచ్చి కోపం ఉంటుంది చూడు. ఆ పిచ్చి కోపం ఇప్పుడు ప్రేమ లేకుండా వస్తుందా? పిచ్చి ప్రేమ ఉన్న వాళ్ళ మీదే వస్తది. సో నీకు ఇప్పుడు రాగా మీద ఇంకా పిచ్చి ప్రేమ ఉందా? ఉంది. డేయ్, నీకు దాని మీద ఉన్న ప్రేమని కోపం వల్ల పగ అనుకుంటున్నావరా పిచ్చి? నాకు రాగం ఇంకా ప్రేమ ఉంది. మరి అంజలి? అంజలి మీద 100% ప్రేమ ఉందిరా నాకు. వేడ మినిట్, అంటే ఏంటి ఇప్పుడు నువ్వు ఇద్దరిని ప్రేమిస్తున్నావా? అవును. అని చెప్పాడు భయ్యా, నేను ఆలోచించడానికి కూడా అని చెప్పావు. అలా కాదు. అలా కాదేంట్రా? ఇంట్లో నీ పెళ్ళాన్ని పెట్టుకుని దాని మీద ఫీలింగ్స్ ఉన్నాయంటే ఏం చేద్దామని? ఏం చెయ్యను రా. మరి ఏం చెయ్యడానికి దాని మీద ఇంకా ఫీలింగ్స్ ఉన్నాయంటున్నావు కదరా? ఏమైనా చెయ్యాలా? ఏంటి కోలా? అవి అలాగే ఉంటాయి. ఆ ఫీలింగ్స్ రమ్మంటే వచ్చాయండి, పొమ్మంటే పోవడానికి. రే, కొంతమంది మీద కొన్ని ఫీలింగ్స్ అలా ఉండిపోతాయంతే. ఈ నిజం నీకు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నచ్చకపోతే అందరూ వచ్చి లైన్ లో నుంచోండి.